ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் வல்லான் தனையே ஏத்து. 37th. சுட்டுதற்கு அரிதாம் சுகாதீத வெளியனும் அட்டமேற் சிற்சவை అరుట్పెரும் జోది. చుట్టుదற்கு అరిదాం, పర్టికులర్గా మనం చెప్పలేము. ఏది? సుఖాతీత వెళ్ళి, సుఖాతీత స్థితి అట్లా అనేది ఒక స్థితి ఉంది అనమాట. ఆ స్థితి ఏదిరా అంటే అన్నిటికీ పైబడిన స్థితి. ఇప్పుడు వల్లలార్ గారు పొందిన స్థితి అన్నమాట అది. సుఖాతీత వెళ్ళి అనగా సుఖమునకు అతీతమైనది అని అర్థము. ఆ సుఖ అతీతము ఏదని అనుభవించేవారు తప్ప దానిని ఎంత ప్రయత్నించి ఉపదేశించినా దాని నిజమైన భావమును తెలుసుకొనలేము, పొందలేము. చక్కెర తీయగా ఉంటుంది అని ఎంత చెప్పినా మనకు అర్థం కాదు కదా. అంటే మనకు తెలుసు, ఎందుకంటే చక్కెర చిన్నప్పటి నుంచి తిన్నాం కాబట్టి. కొత్తగా ఒక బిడ్డ చక్కెర ఎట్లా ఉంటుంది అనే దానికి కొద్దిగా జ్ఞానం ఉండి చక్కెర గురించి మనం అనర్గళంగా చెప్తూ ఉంటే ఆ చక్కెర ఎట్లా ఉంటుంది, ఏమి చెప్తుంటారే అట్లన్నట్టే ఉంటది. ఆ సుఖము ఎటువంటిది అట్లనేది మనము చెప్పినా, ఎవరికి చెప్పినా కూడా పొందిన వారు చెప్పినప్పుడు మనకు అర్థం కాదు. దాన్ని చక్కెరని ఎట్లా మనం నాలుక పైన వేసి ఆ తీపిని మనము గ్రహించగలము, ఆ రకంగానే ఆ సుఖాతీత స్థితికి మనం పోయిన తర్వాతనే దాని యొక్క నిజమైన సుఖం ఏమనేది చెప్పగలము. అంతవరకు మనము చెప్పలేము. అట్లనేసి అంటే దానిపైన ఈ 2 లైన్లకి అర్థం రాసే వాళ్ళందరూ అట్లే చెప్తున్నారు. ఒక 5-6 పుస్తకాలు చదివినా నేను. దాన్ని మనము కరెక్ట్ గా చెప్పలేము అంటనేసి. అది కానీ సాధారణముగా మనకు సుఖముగా హాయిగా ఉన్నది అనుకున్న సుఖం కన్నా ఎక్కువ సుఖము అని మాత్రము తెలుస్తా ఉంది. అట్టము అనగా అష్టము, 8 అష్టము అని అర్థం అన్నమాట. మన దేహము పంచభూతములతో నిండినది. అది 5 ప్రాణము, ప్రకృతి అండ్ దైవము అనే అంశములతో ఏర్పడినది. అదియును కాక మానవులలో వారి చేతి జానెడు కొలతల్లో ప్రతి ఒక్కరికి 8 జానులుగా మాత్రమే వారి దేహము ఉండును. ఎవరైనా కానీ వారి వారి జాన లెక్కేస్తే ఫ్రమ్ ఏది ఫుడ్స్ నుండి శిరస్సు దాకా 8 జానులే ఉంటారు అనమాట. ఈ 8 జానులు ఉన్న శరీరంలో ఉచ్చస్థానంలో ఉన్న చిత్సభలో నెలకొని ఉన్న ఓ అరుట్పెரும் జ్యోతి అని అంటారనమాట. చిత్సభలో ఉండే దీంట్లో ఇప్పుడు అక్కడికి మనము చేరుకున్నప్పుడు మనకు కలిగే సుఖాన్ని గురించి ఈ 2 లైన్లో చెప్పుకున్నారు. కాబట్టి ఆ స్థితి ఎట్లా ఉంటుంది అని చెప్పలేం, కానీ అట్లా ఒక స్థితి ఉన్నది అని మాత్రం ఇక్కడ తెలుస్తా ఉంది. తర్వాత నెక్స్ట్ 38. நவம் தவிர் நிலைகளும் நன்னு ஊர் நிலையாய் அவம் தவிர் சிற்சபை అరుట్పెரும் జ్యోతి. 38వ పద్యం. నవం తవిర్ అంటే నవం అంటే అవస్థలు 9. నవం తవిర్ నిలయగల, దాన్ని తప్పించాలన్నప్పుడు అది నిజంగా అవస్థలుగానే ఉంటది. ఇక్కడ వచ్చి ఈ అవస్థలోని ఎక్కడ చెప్పలేదు, కానీ దాన్ని తప్పించి ఆ పై స్థితికి పోయి ఆ అవస్థ నుండి అవం తవిర్ అంటారు. ఆ అవస్థలను తప్పింపు చేసుకునేది బెస్ట్. ఆ తర్వాత మనకు ఆ సుఖం మనకు లభిస్తుంది అంటారు అనమాట. ఈ నవం తవిర్ నిలయగల్ అంటే 9 అవస్థలు. దాంట్లో ఏమరా అంటే 9 అవస్థల్లో జీవ జాగృతి, జీవ స్వప్నము, జీవ సుషుప్తి అంటారు. ఈ 3. అట్లాగే పరజాగృతి, పరస్వప్నము, పరసుషుప్తి. అట్లాగే శివ జాగృతి, శివ స్వప్నము, శివ సుషుప్తి.
ఈ రకంగా ఏమరా అంటే మనము జాగృతిలో గాని స్వప్నంలో గాని మన కంట్రోల్ లేకుండా మన మనస్సు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. దైవాన్ని మాత్రం ఆలోచించగలము, అన్నింటినీ ఆలోచిస్తుంది. దాంట్లో మనము రాక్షసత్వం కూడా ఆలోచిస్తూ ఉంటుంది మనస్సు. కాబట్టి ఈ ఏదో కల్పనలు కూడా వస్తూ ఉంటుంది. మనం మంచిగా ఉన్న దీంట్లో కూడా కల్పనలు వస్తాయి, చెడు దానికి కల్పనలు వస్తాయి. మనం భయపడేటట్లు ఉంటుంది, మనము ఖ్యాతి పొందేటట్టు ఉంటుంది. ఈ రకమైన అవస్థలు ఉండేదాన్ని మొత్తం 9గా డివైడ్ చేస్తారు. ఇప్పుడు చెప్పిన జీవ, పర అండ్ శివ. జీవ జాగృతి, జీవ స్వప్నము, జీవ సుషుప్తి, జీవ జాగృతి, పరజాగృతి, పరస్వప్నము, పరసుషుప్తి, శివ జాగృతి, శివ స్వప్నము, శివ సుషుప్తి అటనేసి ఈ రకంగా డివైడ్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి ఏదంటే సాధారణంగా అది వేరే క్లాసులో అంత చెప్పాల్సి వస్తుంది అనమాట. కానీ మనకు కూడా ఏదో ఒకే ఒక పుస్తకంలో దీన్ని వివరించున్నారు, అది కొద్దిగా అర్థమయ్యి కాకుండా ఉందన్నమాట. కాబట్టి మొత్తం మీద ఇక్కడ అవస్థలు అనేసి మనం తీసుకుంటే ఈ పద్యానికి సరిపోతుంది. ఈ అవస్థల స్థితుల్లో ఈ అవస్థలే కొద్దిగా సిగ్గుపడేటట్టు ఆ అవస్థల్ని తప్పించి మనల్ని మంచి స్థితికి చేర్చగలిగిన శిర్సభై అంటున్నాడు అనమాట. ఇక్కడ శిర్సభలోని దేవుడు ఈ 9 అవస్థల్ని మనము తప్పించుకుని మనము ఇంకా పైకి అంటే ఎటువంటి అవంతవిర్ అంటాడు, అంటే వాటి వల్ల ఏర్పడే ప్రాబ్లమ్స్ అని మనం తగ్గించుకొని మనం అంటే పోగొడతాడు అనమాట. పోగొట్టి మనల్ని ఆ అరుపెరిన జ్యోతి దగ్గరికి పోయేటట్టు ఆయన చేయగలడు. ఎప్పుడు మనము సన్మార్గంలో ఉండి ఆయన చెప్పినట్లు ఇంద్రియకరణ జీవ ఆత్మ సచ్చీలతో కానీ మనం నడుచుకున్న రోజు మనకు ఇది మనకు దొరుకుతుంది అనమాట. ఈ విషయమును అంటే ఇవి నవజ్యోతి స్థితులుగా కూడా దీన్ని ఇంకోటి చెప్తున్నారు ఇంకో రకంగా. ఏదిరా అంటే అండంలోని అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము 4 పిండంలో ఆత్మ, జీవుడు అంటే ప్రాణము, మనసు, ఇంద్రియముతో కూడిన దేహము, ఈ 4 మధ్యలో అరుపెరిన జ్యోతి. దీన్ని నవజ్యోతిగా స్థితులుగా కార్యం ఆచరించుతున్నట్లు చెప్తున్నారు. కానీ ఇక్కడ నవం తవిర్ అనేటప్పుడు మనకు నవం తవిర్ ఒకటి వస్తుంది, అవం తవిర్ ఒకటి వస్తుంది. కాబట్టి దీన్ని అవస్థలుగానే మనం పేర్కొనాలి. ఆ 9 ఇంకో రకమైన అంటే ఆత్మ, జీవుడు, మనసు, ఇంద్రియములు అట్లనే దానిపైన ఇది ఇక్కడ ఇదిగా. కానీ కొన్ని పుస్తకంలో ఇట్లా కూడా రాసి ఉన్నారు. ఈ విషయము బోధపడగా జీవులు పలు రకములైన తప్పులు తమ జీవితంలో గడుపుచు అంటే మన దేహాన్ని అరుపెరిన జ్యోతి, అండంలోని అరుపెరిన జ్యోతి, పిండంలోని అరుపెరిన జ్యోతి రెండు అంటే దీని యొక్క రిఫ్లెక్షనే అది అన్నట్టు మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విషయం బోధపడక మనము తప్పులుగా మన లైఫ్ ని సాగిస్తూ జీవిస్తూ మనము మరణానికి లోనవుతూ దుఃఖపూరితమైన ఈ జీవనాన్ని గడుపుతూ ఉన్నాము అంటాడు. కాబట్టి ఈ దుఃఖపూరితమైన జీవనాన్ని మనము ఎప్పుడు స్టాప్ చేసుకోగలము అంటే మనము మరణం చెందకుండా ఉన్నప్పుడే అది వీలవుతుంది. మరణము అయితే ఆటోమేటిక్గా మనం పుట్టాల్సి వస్తుంది. మరణము అయినాక మనకు పుట్టకుండా ఉండేదని మాత్రం ఎక్కడా లేదు అంటాడు స్వామి. ఖచ్చితంగా నువ్వు పుట్టే కావాలి. ఎందుకంటే దేవుడు నీకు ఏదో ఒక దేహాన్ని ఇచ్చే తీరాలి. ఆ దేహంతోనే నువ్వు పై స్థితులు అంటే మరణాన్ని నువ్వు జయించాలి. ఆ మరణాన్ని జయించే దేహము మిగతా ఏ దేహం వల్ల కాదు, ఒక్క మానవ జన్మలోనే అవుతుంది.
మానవ దేహంతోనే అది వీలవుతుంది. కాబట్టి నువ్వు మానవ దేహం వచ్చేటట్టుగానే నువ్వు చేసుకొని నువ్వు మరణాన్ని పొందినా కూడా తిరిగి మానవ జీవితంలోనే నువ్వు అడుగు పెట్టాలి అట్టన్నట్టుగాని నువ్వు జీవించినావంటే అప్పుడు నీకు ఏదో ఒక స్టేజ్లో నీకు ఏమవుతుందంటే ఆ మరణము లేని జీవితము అలవాటు వస్తుంది అంటాడు. ఇది దీని యొక్క ఇది. తర్వాత అందువల్ల దానికి ఏమంటాడంటే దీనికి కూడా ఈ రకంగా జీవితం మనకు కావాలంటే பற்றிய பற்று அனைத்தினையும் பற்றற விட்டு అరుள் అంబల పట్టే పற்றுమినో ఎండ్rum ఇరవీరే అంటాడు. అంటే మనకు ఎన్ని ప్రైవేట్ విషయాలు ఉన్నాయి కదా, ఇంటి విషయాలు, ప్రైవేట్ విషయాలు, ఇంకా పాలిటిక్స్, సినిమా, కొద్దిగా ఎంటర్టైన్మెంట్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, బాధలు అన్ని. ఇవన్నీ నువ్వు పెద్దగా పట్టించుకోకుండా దైవ చింతన మాత్రమే చేస్తూ ఉన్నావంటే ఆ దైవ చింతన ఎలా అనేది కూడా ఆల్రెడీ చెప్పున్నాము. ఆ రకంగానే పోయినావంటేనే నీకు మరణము లేని జీవితము అలవడేదానికి వచ్చేదానికి దారి చూపబడుతుంది అంటారు అనమాట. నెక్స్ట్, உபய பக்கங்களும் ஒன்றென காட்டிய அபய சிற்சபையில் అరుட்పెரும் జ్యోతి. ఉభయ పక్కங்கள் అంటే రెండు పక్కలు అంటాడు. ఉభయం అంటే రెండు. ఒకటి, దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే అండం నుండి పిండం గాను, పిండం నుండి అండంగా చూసినా కూడా రెండు ఒకటే. పిండంలో ఇంద్రియ, కరణ, జీవ, ఆత్మ వీక్షణల ద్వారా మనము ఇంద్రియం నుండి స్టార్ట్ చేసి ఆత్మ దీన్ని చూసినా, ఆత్మ నుండి చూసి జీవము, కరణము, ఇంద్రియము అని చూసినా, ఎట్లా చూసినా ఒకటే అంటారు. కాబట్టి అండము పిండము రెండిట్లోనూ కూడా మనము మనల్ని ఏలేది ఎవరు అంటే అరుట్పెரும் జ్యోతి. ఇహ పర జీవితంలోనూ మనకు ఉండేది అరుట్పెரும் జ్యోతినే. అరుట్పెரும் జ్యోతి మనల్ని ఎప్పుడు జీవింపజేస్తూ మన కాపలాగా ఉంటున్నాడు అట్లనేది మాత్రం మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన మనలో ఏ విశేష అంటే కారణ కార్యంగా ఆయన ఉన్నాడు కాబట్టి అన్ని కార్యాలు మనం జరుపుతున్నాము. అట్లనే ఈ నిజాన్ని తెలుసుకునేంత వరకు మనకు ఆయన యొక్క యాక్టివేషన్ కరెక్ట్ గా మనలో కుదరదు. మనము ఆయన మనల్ని యాక్టివేట్ చేస్తున్నాడు అనే ధ్యాస అని అర్థం చేసుకున్నాక మనము మన నడవడికలో ఆటోమేటిక్ గా చెడు అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీకు ఈ విషయంగా చూడాలంటే మహాభారతంలో యుద్ధం రాకుండా కృష్ణుడు చేసి ఉండొచ్చు. దాని ముఖ్య దృష్టాంతరంగా చెప్తాడనమాట. ఎవరు? ధర్మరాజు చెప్తాడు. ధర్మరాజుని జూదం ఆడనీయకుండా చేసి ఉంటే మీకు ఇది ఆ భారత సంగ్రామమే జరిగి ఉండదు. కానీ నువ్వెందుకు వాళ్ళని ఆపలేదు అనే క్వశ్చన్ కృష్ణుడు చెప్తాడు అనమాట. అది ఆ దేవుడు లేని పిండము ఏది లేదనమాట. మనం ప్రాణంతో, మనమే కాదు ఏ జీవరాశి గాని ప్రాణంతో ఉండేదానికి కారణమే ఆయా జీవరాశుల్లో అంటే మనలో అంతా కూడా ఆ దైవము అనేవాడు ఉన్నాడు. కాబట్టి మనము ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు, ఈ ప్రపంచం జరుగుతున్నది, సూర్యుడు వెలుగుతున్నాడు, భూమి తిరుగుతున్నది, ఇన్ని జరుగుతా ఉందన్నమాట. ఆ శక్తి ఆ దేవుడు. కానీ ఆ దేవుడు లేకపోతే ఏది జరగదు. కానీ ఏమనంటే ఆ దేవుడు ఇక్కడ మనలో ఉండి మనల్ని ఎందుకు చెడు చేసేదానికి పురిగొల్పుతాడు అట్లనేది పెద్ద క్వశ్చన్ గా ఉంటది అనమాట. మనల్ని ఎందుకంటే మనకు స్వాతంత్రం ఇచ్చినాడు. రే నువ్వు నీకు చెప్పాల్సింది చెప్పినా, నీలో నేనున్నప్పుడు నేను ఉన్నాను అని తలంపు ఉంటే నువ్వు ఎట్లా నువ్వు చెడు చేస్తావు? నేనున్నాననే తలంపు నువ్వు మర్చిపోయినావు, నీకు గుర్తులేదు కాబట్టి నీ ఇష్టాన్ని నువ్వు ఆడుతున్నావు. నీ ఇష్టాన్ని నువ్వు ఆడేటప్పుడు నిన్ను కంట్రోల్ చేసేదానికి, నీ ఆటకు తిరిగి ప్రతిఫలాన్ని ఇచ్చేదానికి
విధి అనే ఒక దాన్ని ఏర్పాటు చేశాను అట్లా అంటాడు అనమాట. ఆ రకంగా మనం కూడా ఏం చేయాలంటే దేవుడు ఒకడు ఉన్నాడు లోపల, అట్లని ఒక దీనిపైన మనం ఉండి ఆ ద్వంద్వ ప్రకాశమైన, ద్వంద్వం అంటే ఉభయ ప్రకాశం అరుట్వెన్ జ్యోతి యొక్క చిత్సభ మూలముగా మనము సన్మార్గంలో నడిచి మంచి దీన్ని పొందాలి. అట్లనే దాంట్లో తర్వాత సేకరమాం పల సిద్ధి నిలైకెళ్ళాం ఆగరమాం సభై అరుట్వెన్ జ్యోతి. సేకరమాం అంటనేది ఏదంటే సేకరించి పెట్టేది. మన కోసం 6,30,00,000 ఏదో వస్తుంది అనమాట, ఆగవల్లోనే వస్తుంది. అన్ని సిద్ధులు ఈ ప్రపంచంలో మన కోసం దేవుడు పెట్టిండంట. ఆయన బొక్కసమును ఎప్పుడూ మూసింది లేదు. ఆయన ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు. ఇచ్చేది అంటే ఆయన తీసి ఇచ్చేది కూడా కాదు, నువ్వు ఎంత కావాలో అంత తీసుకో అంటాడు ఆయన. అవి ఇచ్చేదానికి ఆయన రెడీగా ఉన్నాడు. మనమే దాన్ని తీసుకోవడానికి తగిన ప్రయత్నం చేయడం లేదు. ఆ తీసుకునేదానికి కావలసిన క్వాలిఫికేషన్ పొందడం లేదు. అటువంటి సిద్ధులు అన్ని కోట్ల సిద్ధులు అన్ని రకాలుగా మనకు ఇచ్చేదానికి ఆయన రెడీగా ఉన్నా కూడా మనము దాన్ని పొందేందుకు కావలసిన క్వాలిఫికేషన్ మనం పొందడం లేదు. సన్మార్గం ద్వారా తప్ప వేరే విధంగా వాటిని పొందలేము. ఆ సన్మార్గములోనే ఈ ఇదంతా ఉందన్నమాట. ఏది? ఇంద్రియ సచ్చీలత, కరణ సచ్చీలత, జీవ సచ్చీలత, ఆత్మ సచ్చీలత. ఈ 4 సచ్చీలతలు కానీ మనము గట్టిగా పట్టుకున్నామంటే మనము ఆటోమేటిక్గా ఆయన దీనికి మనం పాత్రలు అవుతాం అనమాట. మనం వీ కెన్ సీ హిమ్. మనకు అన్ని ఏమేమి జరగాలనో అన్ని జరుగుతాయి. కాబట్టి మంచి అంటే ఇహంలో కానీ పరంలో కానీ మనం కోరిక లేకుండే మనకు కావాల్సిన అన్ని కూడా ఆయనే జరిపిస్తాడు. ఈ విషయాన్ని మనం బోధపరచుకోవాలా. ఫస్ట్ మనం తెలుసుకొని దానికి ఏం చేయాలనే దానికే నెక్స్ట్ ఆయన దారిని చూపించున్నాం. కానీ మనకు ఇది రావాలి, ఫస్ట్ డిటర్మినేషన్. దేవుడు నాలో ఉన్నాడు, నాలో నన్ను నడిపిస్తాడు, నేను మంచి ప్రయత్నం మీదనే దాన్ని పొందుతాను, సన్మార్గం వైపు నేను నడుస్తాను, నా వల్ల ఇంకొక జీవికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను జీవిస్తాను. అట్లనే డిటర్మినేషన్, సంకల్పాన్ని మనలో ఏర్పరచుకోవాలి. ఇది చేసిన రోజు మనకు ఆయన సేకరించి పెట్టిన అన్ని రకాల సిద్ధులను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి దీన్ని మనము మనసులో పెట్టుకొని దాన్ని సాధించేదానికి మనము ప్రయత్నించాలి. மனாதிகட்கரிய மதாதீத வெளியாம் అనాది శిర్సవేల్ అరుట్పెరుం జ్యోతి. మనోవాకాయ కర్మలకు మరియు మతములకు అతీతమైనదిగా అనాదిగా చిత్సభలో వెలుగొందుచున్నది అరుట్పెరుం జ్యోతి. ఇప్పుడు మతములన్నీ కూడా స్వామి కొన్ని చోట్ల ఫెయిల్ అయిపోతాయిరా అంటాడు. ఎందుకంటే ఏ మతం కానీ ముందుగా మనం ఫస్ట్ క్లాసులోనే చెప్పింది, ఏ మతం కానీ ప్రపంచంలో ఎట్లా మనస్సుతో అంటే కరణ వీక్షణతో మాత్రమే దేవుణ్ణి చూసి నెలకొల్పబడినది, ఆత్మతో దానిని నెలకొల్పలేదు. కాబట్టి అందులో ఒక్క సైడ్ పోయినట్లు కనిపిస్తుంది, కానీ అది తిరిగి బ్యాక్ సైడ్ వస్తూ ఉంటుంది. పైకి పోనివ్వక ఆ మతములు మనల్ని అడ్డగిస్తూ ఉంటుంది. యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్నప్పుడు నా మతము నన్ను, ఇంకొకరి మతం ఇంకొకరు వాళ్ళని అడ్డగిస్తారు అనమాట. యూనివర్సల్ బ్రదర్హుడ్ రాదు. కాబట్టి స్వామి మతాన్ని తీసేయి అంటాడు. ఈ మతాలకంతా అతీతంగా, మనస్సుకు అతీతంగా ఉండేవాడు ఆ అరుట్పెరుం జ్యోతి.
ఇప్పుడు ఈ మతాలతో దీంతో లేకుండా ఏది కాకుండా మనము దేశాలు ఒక సైడ్ డివైడ్ చేసినాయి, మన ఇండియాలో స్టేట్లే డివైడ్ చేసినాయి మనల్ని. ఈ రకంగా డివైడ్ చేసుకుంటా పోతూ ఉంటే మనకేమరా అంటే కడాన ఆ డివిజన్స్ ఎక్కువగా ఉంటుంది, యూనివర్సల్ బ్రదర్హుడ్ రాదనమాట. కాబట్టి యూనివర్సల్ ఆత్మ బంధువులారా అంటాడు స్వామి. ఆత్మ బంధువులు అందరూ ఒకే తల్లిదండ్రులకు మనము జన్మించినాము, కానీ ఆ తల్లిదండ్రి ఒక్కరే అందరినీ కనలేరు. కాబట్టి దేవుడు ఎవరికి వారికి సపరేట్ గా పేరెంట్స్ ని ఇచ్చున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా అర్థం చేసుకొని మనము అందరూ ఒకటే అని భావన వస్తే ఆటోమేటిక్ గా మనకు దానికి సన్మార్గంలో దారి కనిపిస్తుంది. దేవుని కొలచుటకు నిజమైన సత్యమైన జ్ఞానము వలనే వీలు కలుగును. దానిని మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములతో కొలవలేము. ఉదాహరణకు కృష్ణుని దారంతో కట్టుటకు యశోద ప్రయత్నమును చెప్పవచ్చు. అట్లే మతములకు కూడా అందని వాడు ఒక్కొక్క మతము ఒక్కొక్క కోణములో గుడ్డివారు ఏనుగును చూసినట్లు దేవుని గురించి వివరించి ఉన్నది. గుడ్డివారు ఏనుగును చూసి మనకు చిన్నప్పుడు పాఠాలు వచ్చి ఉంటుంది, 5వ తరగతి 6వ తరగతిలోనే లెసన్ గానే వచ్చి ఉండదు చాలా క్లాసుల్లో. ఒకడు చూసి కాళ్ళు చూసి స్తంభం అంటాడు, కడుపును చూసి బాణ అంటాడు, చెవులను చూసి చాట అంటాడు. ఈ రకంగా దేవుడిని గురించి మతాలలో ఒక్కొక్క కోణంలో చూసి దేవుడు ఇంతే అన్నట్లే చెప్తున్నారు. కాబట్టి పూర్తిగా ఏనుగుని ఏ గుడ్డివాడు చూడలేనట్లు మతంలో ఉన్న వాళ్ళు, మత పెద్దలు దేవుణ్ణి పూర్తిగా చూడలేదు. ఎందుకంటే వాళ్ళు కరణ వీక్షణ మాత్రమే చేశారు, ఆత్మ వీక్షణ వరకు వాళ్ళు పోలేదు. ఎవరైనా సరే ఇంతవరకు ఒక్క వల్లలారు తప్ప ఆత్మ వీక్షణతో చూసింది ఇంతవరకు ఎవరు లేరు. అందువల్లే ఇన్ని విషయాలు మనకు ఇప్పుడు డిఫరెంట్ గా కనిపిస్తుంది. మన మామూలు వేదాల ఉపనిషత్తుల ద్వారా మనం చూసే దేవుడికి, ఈయన ద్వారా మనం దేవుడిని గురించి వినేదానికి వ్యత్యాసం ఇట్లే ఇందువల్లే కనిపిస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళదంతా ఓన్లీ కరణ వీక్షణ, స్వామిది ఆత్మ వీక్షణ. కాబట్టి మనము ఏమరా అంటే దేవుణ్ణి పూర్ణ జ్ఞానంతో సత్విచారంతో తప్ప, ఇంతకుముందే దీంట్లోనే వచ్చింది పేరుపదేశం మహోపదేశంలో, దేవుణ్ణి మనము అర్థం చేసుకోవాలంటే సత్విచారము పరోపకారం ఈ రెండే. మనం ఎంతసేపు చదివినా, ఎన్ని స్తోత్రాలు చెప్పినా, ఎంత కూర్చుని పాటలు పాడినా, ఏమి చేసినా కూడా దేవుణ్ణి మనం పొందలేము అంటాడు. సత్విచారంతో మీరు విమర్శ చేయండి, దేవుణ్ణి గురించిన మాటలు మాట్లాడుకోండి. క్వశ్చన్ ఒకదానికి ఒకటి ఎట్లా అట్లేడానికి ఒకరు ముగ్గురు నలుగురు కూర్చొని ప్రశ్నలు మీరే వేసుకోండి, ఆన్సర్లు మీరే చేయండి. వాటికి మీకు కానీ ఆన్సర్స్ తెలియకపోతే గురువు గారిని అడగండి. గురువు అంటే మన వడలార్ గారినే ప్రార్థిస్తూ ఉంటే ఆయనే మనకు అవన్నీ చెప్పిస్తారన్నమాట. కాబట్టి అట్లా మనం దేవుణ్ణి ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు, కానీ ఎవరి దగ్గర పోయి ఎవరి కాళ్ళ మీద మీరు పడొద్దండి అంటాడు స్వామి. తర్వాత ஓதி நின்று உணர்ந்து உணர்தற்கு అరిదాం ఆది శిర్సభైలు అరుపొంజోడి. ఇదేమి మనసుకు వీలు కాదు అన్నాడు, మతాల్లో లేదు ఫుల్గా అంటాడు. అది అనాది నుండి శిర్సభలో దాని నాట్యమాడుతూ ఈ జీవరాశుల్ని అందరినీ బతికింపజేస్తుంది, జీవింపజేస్తుంది అంటాడు. ఇక్కడ నెక్స్ట్ దీంట్లో ஓதி நின்று உணர்ந்து உணர்தற்கு ఆది అరిదాం ఆది శిర్సభైలు అరుపొంజోడి. ఆది చిత్సభ అంటాడు. అంటే మొదటి నుండి జీవుడు ఏర్పడినప్పటి నుండి చిత్సభ ఉంది. ఆ చిత్సభలో ఉన్న దేవుణ్ణి మనము ఓది నిండ్రు ఉణర్దற்கு అరిదాం. మనము చదువుల్లో ఏ గ్రంథాలు చదివి, ఏ గ్రంథాల నుండి చదివి కూడా ఆయన్ని పొందలేము. ఆయన్ని ఉణర్దల్ అంటాడు. ఉణర్దల్ అంటే తెలుసుకుంటేనే,
దేవుణ్ణి కరెక్ట్ గా మనం ఈయన దేవుడు అని తెలుసుకోవాలంటే ఏ గ్రంథము మీకు స్పెసిఫిక్ గా చెప్పి ఉండలేదు. ఏ గ్రంథము కూడా దేవుణ్ణి గురించి పూర్తిగా చెప్పి ఉండలేదు. అది నీ అనుభూతి ద్వారా నువ్వు తెలుసుకోవాలి గాని వేరే విధంగా నువ్వు తెలుసుకునేదానికి లేదు. కాబట్టి ఆ రకంగా ఆ దేవుని భావనను మనము తెలుసుకోవాలంటే, ఆ అనుభూతి పొందాలంటే మనము ఇంతకుముందు చెప్పినట్టే మొత్తం మీద ఏమరా అంటే ఆత్మతో వీక్షించాలి. ఆత్మతో వీక్షించేది అంత ఈజీ కాదు. మనలో అరిషడ్ వర్గాలంతా పోగొట్టుకోవాలా. ఇవన్నీ పోయినాక మనము దేవుణ్ణి గురించి కొద్దిగా తెలుసుకోగలుగుతాము. అరుట్పరించే దైవం ప్రతి జీవరాశిలోనూ తానే ఉండి వాటిని జీవింపచేయుచున్నాడు. ఈ విషయం బోధపడ్డకు ఆ జీవుల్లో 6వ ప్రాణి అయిన మనిషి ప్రయత్నం చేయుచున్నాడు. ఈ జీవరాశుల్లో అంతా మిగతా మనిషి తప్ప, మనిషిలో ఏ కొద్ది మందో తప్ప దేవుణ్ణి గురించిన అంటే వెతుకులాట వేరే జీవరాశుల్లో ఉండదు. మనుషుల్లో కూడా ఒక 10% మించి ఉండదు అనమాట. మొదటి ఏకగణ ప్రాణి నుండి 5వ ప్రాణి వరకు మనస్సు అనే జ్ఞానేంద్రియం లేనందువలన అవి మానవుల వలె ఆలోచింపలేక ఉన్నాయి. ఆ పరమాత్ముడు ప్రతి జీవిలోనూ నెలకొని ఉన్నది సాధారణ కన్నులకు తెలియదు. ఈ విషయము తన్ను తాను తెలుసుకునే ప్రయత్నం చేయువాడికే కొంత బోధపడుచున్నది. ఇప్పుడు మనలో దేవుడు ఎలా ఉన్నాడు, ఏ చైతన్యం చేత మనము ఇంత మాత్రము ఉండగలుగుతున్నాము, అట్లని మనల్ని మనమే పరిశోధించి తెలుసుకునేటప్పుడే ఆ దేవుడు అనే విషయానికి మనం వస్తాం. కానీ జీవరాశులు అంత ఇది లేదు వాటికి. అవి ఎక్కడ అంటే తనకు ఆకలి అయితే పోయి మేస్తుంది, నిద్ర వస్తే నిద్రపోతుంది, బాధపడితే ఓన్ అరుస్తుంది. ఇంతవరకే వాటికి తెలుసు. కానీ మనిషి అట్లా కాదు. మనిషికి వచ్చి 6వ ప్రాణంగా ఈ మనస్సు అనేది ఉండేదాని వల్ల మనకు ఎన్నో కల్పనలు, అబద్ధాలు, ఇంకొకటి అన్ని జరుగుతూ ఉంది. కాబట్టి మనం చేయగలం. కాబట్టి ఊహలు ఎక్కువగా మనకు వస్తాయి. కాబట్టి దేవుడు అంటే ఏమని ఊహించేదానికి కూడా మొదలుపెట్టి ఆ ఊహనే ఇన్ని రోజులుగా మనము చేస్తూ వచ్చామన్నమాట. ఈ విషయము, దేవుని గురించిన విషయము తన్ను తాను తెలుసుకునే ప్రయత్నం చేయువాడికి కొంత బోధపడుతుంది. వారు కూడా తనలో ఉన్న దేవుణ్ణి లోపల ఉన్నదని తలచి ప్రయత్నిస్తున్న వారికి ఈ విషయం బోధపడుచున్నది. దేవుణ్ణి ఎక్కడ అంటే గుడికి పోరా, దేవుడు ఆడున్నాడు అనేసి ఒక శిలా ప్రతిమను చూపిస్తే వాళ్ళకు కూడా ఇది బోధపడదు. మనలో ఉన్నాడు అని మనలో వెతికిలోడికి ఆ విషయం కొద్దిగా తెలుస్తుంది. ఈ విషయంలో జయం పొందిన వారు బహు అరుదు. కొంతమేరకు తెలుసుకున్న వారు బాహాటంగా చెప్పటం లేదు. లోపల దేవుడు ఉన్నాడు అని ఒక రకంగా తెలుసుకున్న వాళ్ళు కూడా దాన్ని బాహాటంగా చెప్పడం లేదు. మానవులైన మనము దైవమును ఇంకా వెతుకుతూనే ఉన్నాము. మన ప్రయత్నములకు తోడుగా ఇప్పుడు ఈ సిద్ధత్వంలో జయం పొందిన వల్లలార్ గారు మనకు లోపలి దైవమును ఏ రకంగా మనం పొందగలమని విపులముగా చెప్పి ఉన్నారు. ఆ దేవదేవుణ్ణి బాహాటముగా అనగా మన లోపల కాకుండా బయట ప్రపంచంలో వెతికినా దొరకడు. ఎంత పాండిత్యం సంపాదించినా, ఎంత భక్తి మార్గంలో పయనించినా మన ఆది చిత్సభలోని దేవుని పొందుట సన్మార్గం ద్వారా మాత్రమే జరుగును. ఈ ద్విపదలో వల్లలార్ గారు ఆది చిత్సభలోని అరుట్పరి జ్యోతి అని చెప్పినారు. ఆది అన్నప్పుడు దానికి అంతము లేదు. ఈ ఆది అంతము లేని చిత్సభ దేవుని మనము పొందు మార్గము ఒక సన్మార్గం మాత్రమే. ఆదికి అంతం ఉంది అంటారు సాధారణంగా, కానీ మన దేవుడికి అంతము అనేది లేదు, ఆది మాత్రమే ఉన్నది. ఆ ఆది అనేది ఆ టైం మనం కనుక్కోలేము. టైంను దాటి ఉన్న దేవుడు కాబట్టి మనము టైంని ఆయనకు అప్లై చేయలేము. ఇది ఈ యొక్క ஓதி நின்று உணர்ந்து உணர்தற்கு அரிதாம்
ஆதி சிற்சபையில் அருட்பெருஞ்சோதி అనే పద్యానికి మీనింగ్. నెక్స్ట్, வாரமும் அழியா வரமும் தரும் திரு ఆరముదాం సభై అరుట్పెరుంజోది. వారము అనగా ప్రేమ. ప్రేమతో తప్ప వేరు ఇతర మార్గములో శిస్సభా దైవమును పొందలేము. ఆ దైవాన్ని మనం ఎట్లా పొందగలము, చూడగలము? అట్లంటే ప్రేమతో తప్ప ఆయన్ని చూడలేము, పొందలేము. అందుకే వள்ளలార్ గారు సన్మార్గమును బోధించి ఉన్నారు. ఈ సన్మార్గమును అరుట్పెరుంజోతి వள்ளలార్ ద్వారా మనకు ప్రబోధించి ఉన్నాడు. ఇది ఏమంటే ఆయన ఓన్ గా కనుక్కున్నారు అని కూడా మనం పొరపాటు పడకూడదు. దేవుడు ఆయనకు ప్రేమనే వరంగా ఇచ్చాడు. అది ఇంకో చోట చెప్తాడు ఆయన, నాకు అన్ని చెడు విషయాలకు పోనీయకుండా నా మనస్సుని భద్రంగా ఇట్లా ప్రేమ అంటేనే దానిపైన నన్ను పోనిచ్చి నాకు ఇంత పెద్ద పదవిని కట్టబెట్టినా అంటాడు. కాబట్టి అరుట్పెరుంజోతి వள்ளలార్ ద్వారా మనకు ఆయన ఆ ప్రబోధము చేసి ఉన్నాడు. ఇంతకాలం ఎందులకు ఈ సన్మార్గం గురించి మనకు ఉద్బోధించలేదు అని మనము ఆలోచించిన అందుకు తగిన కాలం కొరకు, అనగా మనిషి జ్ఞానం పొందు కాలం వరకు నిరీక్షించబడినదో ఏమో. ఇది మనకు మనమై చెప్పుకునే సమాధానం. ఇప్పుడు మానవ కోటి ఎన్నో లక్షల సంవత్సరాల ముందు మనము మానవులు జన్మించాము. అప్పటి నుండే మనకు మనస్సు అనేది ఒకటి ఉంది. కానీ మనకేమరా అంటే ఈ సన్మార్గం గురించి అంతగా బోధపడలేదు. సన్మార్గం గురించి చెప్పిన సిద్ధులు ఎవరూ లేరు. ఏదో దేవుడు అనేది ఏమంటే గుడిలో లేదా ఒక ప్రతిమతో స్టార్ట్ చేసి ఆ ప్రతిమనే ఆ కొన్ని చరిత్రలు దానికి సృష్టించి ఆ చరిత్రలనే మనము నిజమని నమ్మి వేదాలుగాను తలచి ఆ రకంగానే ఉండి మనము మన జీవితాలని కానిస్తున్నాం. కానీ నిజమైన సన్మార్గము మనం నడవాలనేది, ఇప్పుడు గుడికి పోతాము, అన్ని రకాల పూజలు మనం అందుకుంటూ ఉంటాము, చేస్తూ ఉంటాము. కానీ మనలో మార్పు రాదు. మనలో మార్పు రాకుండా మనం ఎంత చేసినా అది దేవునికి అది పోయి చేరదు అనే నిజాన్ని కూడా గ్రహించలేదు మనం. అట్లా గ్రహిస్తే గుళ్ళల్లో ఇన్ని లక్షల సంఖ్యలో ప్రజలు పోయి ఒకేసారి పోయి లోపల ఇది చేయాల్సిన అవసరం ఏం లేదు. 1 by 1 పోయి చూడవచ్చు. కానీ చెయ్యరు. పర్టికులర్ ఇప్పుడు రేపు ఇంకా ఏకాదశి వస్తుంది, వచ్చే నెల. ఇప్పుడుండే టికెట్ స్టార్ట్ అయ్యింది. వైకుంఠ ద్వారము అంటారు. ఆ సందులో పోస్తే నిజంగా వైకుంఠం పోయినట్టు కాదు, కానీ ఆ నమ్మకాన్ని అట్లా ఏర్పరిచున్నారు. ఈ రకమైన నమ్మకము భక్తితోనే మనం ఉన్నాము. కానీ ఇవన్నీ ఒక రకంగా దేవుణ్ణి చూసేదని కరెక్ట్ పద్ధతి, దారి కాదు అంటాడు స్వామి. ఇది స్వామి చెప్పింది కూడా ఈయనే కనుక్కున్నా అంటే ఆయన ద్వారా ప్రబోధించబడింది. అరుట్పెరుంజోతి ద్వారానే ఈ ప్రబోధం కూడా ఆయనకు జరిగింది. కాబట్టి నాకు తెలిసింది ఓ చోట అంటాడు ఆయన, నేనెవరు చెప్పేదానికి మీకు, నేనుగా చెప్పడం లేదు, నన్ను చెప్పమంటున్నాడు ఎవరు, దేవుడు. కాబట్టి నేను చెప్తున్నా. నేను పెద్దోడిని కాదు, నీకు చెప్పేంతటి వాడిని కాదు. అయినా ఎందుకు చెప్తున్నానంటే స్వామి నన్ను చెప్పమని ప్రబోధిస్తున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను అంటాడు. కాబట్టి ఈడ ఇంతకాలము ఎందులకు ఈ సన్మార్గం గురించి మనకు ఉద్బోధించలేదు అని మనము ఆలోచించినా అందుకు తగిన కాలము రాలేదు అట్లనే అనుకోవాలి. పూర్వము దైవం గురించి తెలుసుకున్నట్టుకు మాత్రం ప్రయత్నము జరిగినవి. అనగా పూర్వ మార్గములో దీక్ష, గురూపదేశము, ఉపనయనము, జ్ఞాన స్నానము, ముద్రాదానము మొదలగు మార్గంలో తెలియపరచబడినది. ఇవి మాత్రమే. ముద్రలు వేస్తారు. రామానుజ ఇది అంటే ముద్రలు వేసుకుంటారు. చేతుల మీద 4 ముద్రలు, కాళ్ళ మీద 4 ముద్రలు, ముఖం మీద ఆడ అనేసి. అట్లాగే ఒక్కొక్క రకమైన కొన్ని ముద్రలు కానీ కొన్ని రకముల అంటే ఇది అలవాట్లకు కానీ వాళ్ళని దాంట్లో ప్రవేశించిన వాళ్ళని ట్రైనప్ చేస్తారనమాట. జ్ఞాన స్నానం చేసేది, గురూపదేశాన్ని నువ్వు విను, దాంట్లో ఏం క్వశ్చన్ చేయొద్దు అనేది,
దీక్ష అనేది ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చారు. కానీ దేవుని యొక్క అంటే ఇక్కడ ఏమనంటే ఒక శాస్త్ర సంప్రదాయాన్ని మాత్రమే బోధించి ఉన్నారు అనమాట. ఈ సంప్రదాయాల ద్వారా పో అన్నట్టుగానే ఉన్నది. కానీ మనస్సుని దాని మీద పెట్టి ఆ మనస్సు ద్వారా నువ్వు దేవుణ్ణి కొలువు అన్నట్టు పెద్దగా చెప్పల. ఇప్పుడు మనము ఎన్నో ఈవెన్ గాయత్రి జపం జరుపుతూ ఉంటే కూడా, లేదా మనం కూర్చొని వేరే విధంగా జపం చేస్తున్నా కూడా మన మనస్సుని కంట్రోల్ చేస్తూ దాని మీదనే పెడుతున్నామా? లేదు. కానీ ఇక్కడ ఏమంటే ఆ సాంప్రదాయాన్నే మనం వల్లివరుస్తా ఉన్నాము కానీ, కంటిన్యూ చేస్తున్నాము కానీ, సాంప్రదాయానికి మనం మనస్సు కంట్రోల్తో జరగాల అట్లనే దీనిపైన ఆ మనస్సు పూర్తిగా 100% దేవుని మీదనే ఇది జరిగేంత వరకు ఉండాలి అట్టనే దానిపైన ఎవరు కూడా గురువులు కూడా ఇన్సిస్ట్ చేయలే. ఎందుకంటే ఎవరికి కూడా అక్కడ మనస్సు ఒక గురువు చెప్పినాడు అంటే ఆ గురువు శిష్యుడికి చెప్పేటప్పుడు కూడా మనస్సు దానిపైన ఏకాగ్రతతో నిలిచి ఉండదు. ఎప్పుడు గురువు చెప్పేటప్పుడు ఆయనకి ఏకాగ్రత లేదు, అంతగా విన్న వాళ్ళకు కూడా ఆ ఏకాగ్రత రాదు. కాబట్టి సన్మార్గము బహిర్గతం కాబట్టి ఇట్లేదో చేశారు. కానీ సన్మార్గం మాత్రం బయట ఎవరికి తెలియకుండా ఉండింది అనమాట. కావున పూర్వపు మార్గములో పూర్తి జయమును పొందలేదు. ఈ సన్మార్గము ఇప్పుడు ప్రేమపూరితమైనది, పూర్తి ధర్మ మార్గంలోనిది, అహింసాతత్వంతో నిండినది. ఇది కొద్దిగా కష్టమైంది. ఏమంటే వల్లలార్ గారు జ్యోతిని చూసేదానికి మీరు వడలూరుకు వచ్చినా కూడా ఈవెన్ విభూది అంటే ఏమి బూడిద దాన్ని కూడా తీసుకురావాల్సిన పని లేదు అంటారు. కానీ మనకు ఇన్ని రోజులు మనం గుడికి పోవాలంటే ఎంత కొద్దిగా ఖర్చు డబ్బు తీసుకుని పూలు పండ్లు అన్నీ తీసుకుని వెళ్తున్నాం. పోనీ దాన్ని ఏదైనా తిరిగి లేని వాళ్ళకి దాన్ని పంచడం జరుగుతుందా అట్లంటే అది కూడా లేదు. ఈ రకంగా మనము గుడికి పోయేదానికి 10 రూపాయలు ఖర్చు పెడితే కానీ మన గుడిలో ఎంటర్ కాలేము. కానీ ఇదే విషయము వేరే మతస్థులు మనల్ని ఎగతాళి కూడా చేస్తున్నారు అనమాట, చేస్తున్నారు కూడా. ఇటువంటి అలవాట్లతో మనం ఉన్నాం కాబట్టి దేవుణ్ణి మనం కరెక్ట్ గా చూసుకోలేకపోయినాం. తర్వాత ఈ పాటలో ఇంకోటి వల్లార్ గారు చిత్సభను ఆరముదు అని అంటున్నారు, అనగా వెగటు లేని అమృతము అంటాడు. పాట కూడా ఒకటి ఉంది, రమణారెడ్డి గారి పాట సినిమాలో, ఒక సినిమాలో ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి రా అనేసి శ్రీరామ నీ మా నామము చెప్పుట ఎంతో రుచి అన్నట్లు ఈ రుచి అయిన అమృతము ఎవరు అరుట్పెరింజ్యోతి అంటున్నారు. ఈ చీకటిమయమైన శూన్యంలో అనంత విశ్వమై ఉన్న దైవ ప్రకాశమే పాలకడలి అనియు, అందులో కార్యమై ఉన్న ఈ ప్రపంచము ఉత్పత్తి అయి పరిణామ కార్యక్రమంలో మనిషిగా పుట్టిన ప్రతి జీవి మృత్యు అను స్థితిని దాటి మరణం లేని జీవితమును పొందు నిమిత్తమే అరుట్పెరింజ్యోతి విశ్వముగాను జీవులుగాను ఉన్నాడను విషయమును వేరు వేరు మార్గంలో వారికి తోచిన విధముగా కల్పనలతో చెప్పి ప్రజలకు అర్థం కాని విధముగా బోధించి మరణమును జయించలేకున్నాము. ఇట్లంతా కొద్దిగా ఏ మతస్థులకి ఏ ఏరియా ప్రాంత పరిస్థితులకి తగినట్టు కొంతమంది గురువులు మతములు స్థాపించి మృత్యువును మనం జయించలేని పరిస్థితిలో ఉన్నామనేసి బోధనలు జరిగి ఉన్నాయన్నమాట. కానీ మృత్యువును జయించవచ్చు అనేసి ఇప్పుడు దేవుడే ప్రబోధించున్నాడు అన్నమాట. దేవుడే మృత్యువు నీకు నిన్ను సృష్టించింది నువ్వు చనిపోవడానికి కాదు, అట్లనే క్లీన్ గా చెప్పే ఇప్పుడు మన అందరినీ సృష్టించి ఉన్నాడు. ఇంకా కూడా ఆ విషయం తెలియకుండా ఆ రకంగా మనమేమో దాంట్లో వెళ్ళిపోయి పెద్ద ఇదైపోయినామో అని కాదు. మనం ఇట్లా ఆ విషయమైనా కొద్దిగా తెలుసుకున్నాం, కానీ ఈ విషయమే తెలియని వాళ్ళు ఈ విషయం తెలిసి కూడా మనము
దేవుణ్ణి పొందేదానికి ట్రై చేస్తే కూడా ఇంకా ఆ ట్రయల్లో సక్సెస్ కాలేక పాస్ మార్క్ పొందలేక ఉండే వాళ్ళంతా కూడా తిరిగి నెక్స్ట్ జన్మల్లో కొద్దిగా మనము ఆ ప్రయత్నంలో మనము జయించవచ్చు కూడా. కాబట్టి మనము ఆ అసలు చచ్చిపోయేది ప్రకృతి సహజము అనే మాటను తీసేయాలి. మన మనస్సు నుండి అది తీసేయాలి. మొదట మనము ఉండేది మనము ఎప్పుడు పర్మనెంట్. దేవుడు ఎట్లా పర్మనెంట్, నేను కూడా అంత పర్మనెంట్. అట్లనే ఒక దీనికి వచ్చేయాలి, డిటర్మినేషన్. సన్మార్గంలో మనం ఉన్నాము. ఆ సన్మార్గం యొక్క ఫైనల్ ఇది ఏదంటే స్టేజ్ ఏదంటే మరణమును జయించి అమరత్వమును పొందడం అనేది మన మనసులో నాటుకునేటట్టు మనము దాన్ని పెట్టుకోవాలి. అప్పటికి మనకు ఒక రకంగా నిజమైన మరణాన్ని మనము అంటే ఈ జన్మల్లో అప్పుడే, ఎందుకంటే మనము ఫుల్గా దాన్ని పాటించడం లేదు కాబట్టి జయిస్తామని నేను చెప్పడం లేదు. కానీ ఈ దుర్మరణాలని మనము ఆటోమేటిక్గా తగ్గించవచ్చు. మన జీవితాల్లో దుర్మరణం లేకుండా చేయొచ్చు. ఎట్లా యాక్సిడెంట్లు, హార్ట్ అటాక్లు ఇటువంటివంతా కూడా టక్కని వచ్చి చనిపోయే పరిస్థితులు లేకుండా మనము మన జీవిత కాలం అంటే మనకు దేవుడు లిఖించిన ఏదో 120 ఏళ్ళు ఆయుష్ అంటారు కదా, ఆ రకంగా మనం బ్రతికేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయంగా మనము మనసులో నాటింపు చేసుకుని మనం ట్రై చేస్తే మనం కొంతవరకు అట్లీస్ట్ ఈ జన్మలో ఒక 100 ఏళ్ళు, 90 ఏళ్ళు, 85 ఏళ్ళని బతికేదానికి మనము ట్రై చేయొచ్చు. దయచేసి ఇవి కొద్దిగా మనసులో పెట్టుకోండి. మనిషి అయిపోయింది బా, ఇంకా చచ్చిపోతారు, ఇంకా అన్నీ అయిపోయినాక పోయేదే కదా ఏముంది అన్నట్టు మాత్రం అనుకోవద్దండి. కొంతమందికి ఇన్ని డౌట్స్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి రోగాలు ఉండి మేము ఎట్లా ఇదేంటే రోగాలు ఉండేవాళ్ళు కూడా ఈ రోజు నుండి నిజంగా సన్మార్గంలో ఇది చేసి దేవుని పైన సత్విచారం చేస్తూ పరోపకార బుద్ధిని అలవర్చుకుంటే వాళ్ళ యొక్క రోగములు కూడా మందులు తీసుకోవద్దని చెప్పడల్లా ఆ మందులు పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆటోమేటిక్గా మన రోగాలు తగ్గుతాయి, ఒక మంచి ఆరోగ్యమైన స్థితికి రాగలము. కాబట్టి ఆ విషయాన్ని కొద్దిగా సన్మార్గంలో అక్కడక్కడ నిరూపించబడుతున్నది. చాలా మంది ఇప్పుడు ఏమరంటే లేదు బా నేను మామూలుగా డైలీ అగవలు చదువుతాను, దీనికి పోతున్నాను, కొంచెం దేవుణ్ణి మనం వాళ్ళకి వీళ్ళకి నా వల్ల ఆయన సహాయం చేస్తున్నాను, నా వల్ల ఆయన ఇదంతా నేను చేస్తున్నాను అనే వాళ్ళకి ఆటోమేటిక్గా కొన్ని మంచి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు ఉండే ఆరోగ్య పరిస్థితులు బాగా మెరుగుపడతా ఉంది. ఈ పక్క కొద్దిగా ఎక్కువ ఉన్నారు ఈ దీంట్లో ఉండేవాళ్ళు సౌత్ సైడ్. వాళ్ళలో కొంతమందిని నేను పరిచయం చేసి చూసుకుంటా ఉన్నాను. వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు అనమాట. ఇది నాకు వచ్చింది అంత మాత్రం, ఈ ధైర్యం వచ్చి ఇంత మాత్రం నాకు ఆ దేవుని అనుగ్రహం కలిగి నేను ఆరోగ్యవంతుని అవుతున్నానంటే వల్లలార్ చెప్పిన దారే అని వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు. కాబట్టి మనము దీన్ని నమ్మకం లేకుండా ఇంకోటి చేయకుండా కాకుండా మనం దీన్ని ఖచ్చితంగా మనము పాటించేదానికి మొదలు పెట్టినామంటే మనకు అన్ని రకముల మంచి కలుగుతుంది. ఇది దీని యొక్క ఇదనమాట. వారము అழிయావరము తరుంతిరు. అழிయావరం అంటే మనము నశించిపోని వరం అనమాట. వారం అంటే ప్రేమ. తరం తిరు ఆరముదాం అంటే వెగటు లేని అమృతము. ఏది అంటే చిత్సభ అరుట్పెరిన్ జ్యోతి. ప్రేమను మనకు అవినాశి అయిన వరమును ఇచ్చే వెగటు లేని అమృతము ఏదిరా అంటే అరుట్పెరిన్ జ్యోతి. అది తర్వాత ఎழிయా పెరునలం ఎల్లాం అళితరులు అழிయా శీర్షవే అరుట్పెరిది. అటువంటిదే ఇది కూడా. ఎழிయా పెరునలం అంటే ఎటువంటి ఎழிవి అంటే మనకు అంటే చెడ్డ పేరు, చెడు ప్రవర్తనలు, చెడు మన అంటే చెడ్డ పేరు కలిగి లేదా చెడు చేసే ఇది కాకుండా మంచి పెరునలం అంటే సంక్షేమము,
సంక్షేమంని ఇచ్చేది అరుట్పెరుం జ్యోతి అటనేది ఈ పద్యం అన్నమాట. ఇక్కడ ఏమంటే ఈ దీంట్లో మనకు ఎటువంటి కీడు రాకుండా అవినాశిగా మనము బ్రతికేదానికి, క్షేమంగా ఈ లోకంలో క్షేమంగా గౌరవంగా బ్రతికేదానికి కావలసిన అన్ని విధమైన వరముల్ని ఆ సిర్సభ అనే అరుట్పెరుం జ్యోతి, సిర్సభలోని అరుట్పెరుం జ్యోతి మనకు ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. ప్రొవైడెడ్ మనం సన్మార్గంలో ఉండాలి. సన్మార్గంలో ముఖ్యంగా పరోపకార చింతనతో ఉండాలి. అది ఉన్నప్పుడు మనం అంటే ఓ చోట పెడతాడు, నీకు ఉండేదంతా కూడా ఇచ్చేసేది కాదు పరోపకారం అంటే. నీకు పెట్టుకో, వచ్చినోడిని ఆదరించు. నాకు ఉంది, నేను ఇవ్వలేని పరిస్థితి అంటే నిన్ను ఇవ్వమని చెప్పడం లేదు. వీలైతే కొద్దిగా అందులో ఇవ్వకపోతే నువ్వు పర్వాలేదు, కానీ వాడి బాధను పోగొట్టే పరిస్థితులు ఏమో అవన్నీ చెయ్యి, ఆ హెల్ప్ ఏదో చెయ్యి అంటాడు. కాబట్టి ఇట్లా చేస్తూ వస్తే కూడా మనకు ఓకే అంటే సన్మార్గంలో ఉన్నట్టే లెక్క. ఇది ఏమరంటే ఇంకో చోట వస్తుంది 16, ఇంకా రాను వస్తుంది ఇంకా విషయాల్లో. ఈ ప్రస్తుతానికి మనకి ఆయన అంటే అరుట్పెరుం జ్యోతి మనకు అవినాశి అయిన జీవితాన్ని, క్షేమమైన జీవితాన్ని మొత్తం ఇస్తాడు. ఈ ప్రపంచంలో మానవులందరికీ కష్టము, సుఖము, అవమానము, గొప్పతనము, మంచి చెడు మొదలైనవి ఒకదాని వెనుక మారుతూ వచ్చుచున్నది. దీనికి కారణము మన కర్మ ఫలితము. అనగా మనము చేయు మంచి మరియు చెడు పైనే కర్మ ఫలితములు ఉంటాయి. కర్మ ఫలితమునే విధి అంటారు అన్నమాట. దేవునిచే విధించబడినది. దుఃఖం లేని జీవితమును కోరి సాంఘికంగా కొన్ని మంచి మార్గములను పూర్వీకులు నిర్దేశించున్నారు. అంటే ఈ దుఃఖము లేని జీవితం కావాలనేదే కదా మనకే కాదు, ప్రతి జీవికి అదే. దుఃఖము వద్దు బాబోయ్, నాకు సంతోషం మాత్రమే కావాలా. కానీ మనం చేసేది చెడు చేయకుండా మంచి మాత్రమే చేస్తున్నామా? కాదు. కాబట్టి మంచి చెడు రెండు కలిపి మనం చేసేటప్పుడు మనకు దుఃఖము అది రెండు ఉంటుంది. మనకు మంచి మార్గముల ద్వారా మనకు మంచి సంతోషం మాత్రం కలగాలని దానికి కొన్ని పెద్దోళ్ళు ఈవెన్ మతంలో కూడా కొన్ని మార్గాలని నిర్దేశించున్నారన్నమాట. అవి కొన్ని యోగ మార్గములు కూడా నిర్దేశించి జరుపుతూ ఉన్నారు. ఎక్కడ చూడండి, ఇప్పుడు యోగా ప్రాక్టీస్ ఉంది, ఇట్లాంటి అయినా మనిషి యొక్క దుఃఖము తగ్గలేదు. మనశ్శాంతితో జీవించే జీవుడు అరుదుగా ఉన్నాడు. మనిషి జన్మలకు సుఖము దుఃఖము అనుభవిస్తూ ఏదో ఒకనాడు విసుగు చెంది దుఃఖము పోగొట్టడానికి దైవును ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి నిర్దేశం జరుపుతూ ఉన్నారు. అయినా మనిషి యొక్క దుఃఖం తగ్గలేదు. మనశ్శాంతితో జీవించే జీవుడు అరుదుగా ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా మనిషికి ఎప్పుడు కష్టాల్లోనే ఉంటాడు. వాడు ఎన్నో ఎదురించి జీవిస్తూనే ఉంటాడు. సాధారణంగా జీవించున్నా అతని కష్టాల పైన కష్టాలు వస్తూ ఉంటుంది. అంతకుముందు అతను దేవుని గురించి కానీ ఏది కూడా అనుకోడు. మనం కష్టపడుతున్నాము, సంపాదిస్తున్నాము, ఆ సంపాదన మనం బతుకుతున్నాము. దేవుడు ఎవరు, ఇంకొకరు ఎవరు అట్లనే దీనిపైన ఉంటాడు. దేవుని గురించి తలుచుకోడు పాపం. దేవుణ్ణి మనము ముఖాలనే ఇది కూడా అతనికి ఉండదు. సాధారణంగా ఏదో జరిగిపోతున్నది. ప్రపంచంలో పుట్టినాము, మనం జీవిస్తున్నాము, కష్టపడుతున్నాము, మనం ఎటువంటి ఎవరిని మోసం చేయడం ఇట్లాంటి దీంట్లోనే ఉంటాడు. కానీ అతనికి కూడా కష్టాల పైన కష్టాలు వచ్చినప్పుడే ఇది ఏందిరా ఇది ఇట్లాంటి పనులంతా కూడా ఎందుకు కష్టాల పైన కష్టాలు ఎన్నో రకాలుగా రావచ్చు. అంటే మనము చేసే వృత్తిలో మనకు కావాల్సిన కరెక్ట్ అయిన ప్రతిఫలం లేకుండా ఉండొచ్చు. మనతో పాటే ఉండేవాళ్ళు మనల్ని మోసం చేయవచ్చు. ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతుంది అనే ఒక పరిస్థితిలో ఒకరోజు కూర్చుని ఆలోచిస్తాడు. నేను ఎవరికి ఎటువంటి బాధ కలిగించనే, నాకు ఇది ఎందుకు జరుగుతుంది అట్లనే. అప్పుడు అతనికి కొద్దిగా బోధపడు, దీనికి ఏదైనా సమాధానం దేవుడు అనేవాడి దగ్గర దొరుకుతుందా అన్నట్టు అప్పుడు అతను దేవుడిని వెతకడానికి మొదలు పెడతాడు. కాబట్టి అట్లా పోయి ఇట్లా ఈ రకంగానే మనమంతా కూడా సాధారణంగా దేవుణ్ణి ఇప్పటికి కూడా ఇంకా మనం అంటున్నాం, కానీ
సన్మార్గంలో ఉన్నాము అనేసి నిజమైన సన్మార్గాన్ని మనం ఇది చేయడం లేదు, అంటే ఫాలో కావడం లేదు. కాబట్టి మనకు ఈ కష్ట నష్టాలు మామూలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయానికి అట్లీస్ట్ మనం ముందుగా ఎందుకు వచ్చున్నామంటే మనకు నిజాన్ని తెలుసుకొని ఈ కష్టం లేని జీవితం మనం పొందాలి. అట్లనేదే మన యొక్క మెయిన్ ఎయిమ్. ఆ ఎయిమ్ ప్రకారమే మనము కొంచెం ముందడుగు వేసి ఉన్నాము. ఇంకా చాలా మంది ఆ అడుగు ముందుకు వేయలేదు. కాబట్టి సన్మార్గ జీవితంలో మనము అలవాటు పడినచో కర్మ విధి నుండి మనకు విముక్తి కలుగుతుంది. అప్పుడు ఆ అరుట్పరి జ్యోతి మనకు హీనం లేని, దుఃఖము లేని, తరగని సంతోషమును ఎల్లకాలము అనుభవిస్తూ మరణం లేని జీవితమును ఆ చిత్సవ దేవుడు మనకు కలుగచేయును అంటాడు. ఇది ఇழியா పెరునలం ఎల్లాం అళితరుల్ అయ్యా చిత్సవే అరుట్పరి జ్యోతి. మనం ఎన్ని దేవుళ్ళని మామూలుగా మనకు చిన్నప్పటి నుండి నేర్పించిన పూజా విధానంలో ఎంత భక్తిగా మనం పూర్తి భక్తి మనం అనుకుని మనం సాటిస్ఫై అయ్యేంత వరకు ఆయన ఆ మార్గాల్లో నడిచి భక్తి చూపించిన విధి అని వచ్చే లోపల మన పెద్దోళ్ళే ఏం చెప్తారు, మనకు దారి చూపించిన గురువులు కూడా విధి మనం ఏం చేయలేము అనేస్తారు. కానీ సన్మార్గంలో ఆ విధిని కూడా మనం మార్చవచ్చు. ఆ ఛాన్స్ అరుట్పరి జ్యోతి. ఎందుకంటే కాలం మీద కంట్రోల్ ఉన్న ఆయన ఒక్క అరుట్పరి జ్యోతి మాత్రమే, మిగతా వాళ్ళు కాదు. కాబట్టి మనము విధిని మార్చుకోవాలా. అట్లన్నప్పుడు అరుట్పరి జ్యోతి యొక్క దారి అయిన సన్మార్గంలోనే మనం నడవాలి. ఆ సన్మార్గంలో నడిస్తే తప్ప మనము జీవంతో ఆత్మతో మనము దేవుణ్ణి కానలేము, దేవుణ్ణి ఆత్మతో స్తుతించలేము. ఆత్మతో స్తుతించిన తప్ప దేవుడు మనకు దగ్గర కాడు. మనము విధిని మార్చలేము. కాబట్టి మనము దేవుణ్ణి ఆత్మతో స్తుతించేదానికి ఒక దారిగా సన్మార్గాన్ని పెట్టుకొని సన్మార్గం ద్వారా మనము ముందుకు వెళ్ళాలి. సన్మార్గము అనేదానికి ముఖ్యంగా 2 దారులు. ఒకటి సత్విచారం, రెండవది పరోపకారం. ఈ 2 ద్వారానే స్వామిని మనము పొందగలము. ఇది టోటల్ గా సారాంశం. అగవల సారాంశమే ఇంతే. దాంట్లో కొన్ని ఆయన ఏమంటే ఒక్కొక్కటిగా నేచర్ మొత్తాన్ని వివరిస్తున్నాడు అనమాట. ఇంకా రాను రాను పంచభూతముల గురించి, అన్ని రకాల జీవరాశుల పుట్టుకల గురించి ఇవన్నీ కూడా వస్తూ ఉంటుంది. ఈ రకంగా మనము కొద్దిగా అన్ని చూసుకుంటాము. కానీ చాలా ఉన్నాయి. ఎన్ని రోజులు అవుతుందో చూస్తాం. తర్పం పలపల కழியினும் అழிవురా అర్పుదం తரும் సభై అరుట్పరి జ్యోతి. మనకి అన్నిటికీ ఒక్కొక్క జీవరాశికి ఇంత ఒక నియమిత కాలం ఉందన్నమాట. అవి ఈ భూమి మీద నివసించవచ్చును. కానీ ఎన్ని కల్పములు పోయినా కూడా అవినాశిగా మరణం లేకుండా జీవించే ఏర్పాటు మనిషికి ఆ దేవుడు సన్మార్గం ద్వారా కల్పించి ఉన్నాడు.